కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం పంపిణీ కార్యక్రమాన్ని జగదేవపూర్ మండల కేంద్రంలో మంగళవారం గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, తహసీల్దార్ రఘువీరారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తన మనవడు తినే భోజనం పేదవారికి అందిస్తారని మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలో ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని తెలిపారు. ఎంపీ షాప్ నంబర్ 27 జగదేపూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అందరి గ్రామస్తుల సమక్షంలో పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇటీ షాప్కు అనుగుణంగా మండలంలోని మిగతా గ్రామాల్లో కూడా అన్ని గ్రామాల్లో సన్నబియ్యం కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అందరూ గ్రామస్తులు, అందరు ప్రజలు దీన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ ఆలస్యంగానైనా ఉగాది పండుగ శుభాకాంక్షలు, అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రెండు పండుగల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు అందరికీ పేదలకు వాళ్ళ మన్మడి తినే బియ్యం తినిపిస్తా అని ఇంతవరకు తినిపించలే. ఈరోజు రేవంత్ అన్న గారి దీక్ష ద్వారా తన ఉద్దేశము పేదలకు అందరికీ ఆయన తినిపిస్తా అన్నాడు. నేను తినిపించి చూపిస్తా అని చెప్పి ఈ రెండు పండుగల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ ఇలా సన్న బియ్యం తినిపించుటకు ఆయన మొన్న లాంచింగ్ చేసిండు. ప్రతి దగ్గర, ప్రతి చౌక ధర దుకాణం దగ్గర ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అందులో పేదలందరూ దీని ద్వారా సద్వినియోగం చేసుకుని ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అందరు తింటారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మన రేవంత్ అన్న ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి ఈ 15 నెలల్లోనే ఇలా మనకు రుణమాఫీ జరిగింది, రైతు బంధు పడుతుంది, రేపు ఇండ్లు వస్తున్నాయి. ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ లింగారెడ్డిపల్లి గ్రామంలో ఇండ్లు స్టార్ట్ అయినాయి, మిగతా అన్ని మనకు కూడా స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్క 6 గ్యారంటీల స్కీములు ప్రతి ఒక్కటి మనకు నెరవేరుస్తున్నందుకు రేవంత్ అన్న గారిని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ నరేంద్రన్న గారు మరియు ఎంఆర్ఓ రవిరెడ్డి గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారము. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మనం మేనిఫెస్టోలో ఉన్నది, మనం సన్నబియ్యం ఇస్తామని చెప్పాం. కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నాకు కూడా కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఉగాది నుంచి అందరికీ మొన్న లాంచింగ్ అయింది కాబట్టి ప్రోగ్రాము ప్రతి ఊర్లో రేపటి నుంచి అందరూ బియ్యం ఈ రోజు నుంచే బియ్యం తీసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దొడ్డు బియ్యం కాకుండా దొడ్డు బియ్యం ఇతర బియ్యం అమ్ముకురు కాబట్టి సన్న బియ్యం అనేది అందరూ వండుకొని తినే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ వినియోగించుకొని దీన్ని సక్సెస్ చేయగలని కోరుచున్నాం.